ఎవరు ఆయనను వెంబడించి టార్గెట్ చేసి హతమార్చారేమో అన్న అనుమానం మాకుంది. మరి ఇప్పటి వరకు పోలీసు వారు ఏ విధమైన సమాచారం, పూర్తి సమాచారం ఇవ్వలేదు. అలాగే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఎదురు చూస్తున్నాం. మా అనుమానాలు ఒకవేళ పోలీసు వారు ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను బట్టి మా అనుమానాలు నివృత్తి అయితే ఓకే. లేకపోతే ఈ అనుమానాలు ఇంక ఇలాగే క్రైస్తవ సమాజంలో ఉండిపోతాయి. పోలీసు వారు కూడా రోజుకొక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారండి. ఆయన రీసెంట్‌గా రాత్రి అది డ్రింక్ చేస్తూ 2 చోట్ల మద్యం కొనుగోలు చేసినట్టుగా కూడా ఒక వీడియో చూస్తున్నాం. అది ఆ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారే అనుకోవచ్చా? లేదంటే మరొక వ్యక్తి అందరూ అనుకున్నట్టుగా మరొక వ్యక్తి అనుకోవచ్చా? మీరన్నట్టుగా పోలీసు వారు ఒకేసారి అన్ని ఇవ్వడం లేదు. మొదటిసారి 2 వీడియోస్ రిలీజ్ చేశారు. తర్వాత ప్రెస్ మీట్‌లో మరికొన్ని రిలీజ్ చేశారు. మరి రాత్రి ఆర్టీవీ నుండి ఇప్పటి వరకు నేషనల్ మీడియా, తెలుగు మీడియా అంతా కూడా మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల బ్రాందీ షాపు దగ్గర ఆల్కహాల్ బాటిల్ ఆయన కొన్నాడు అన్నది సీసీటీవీ ఫుటేజ్ ఒకటి టీవీ ఛానల్స్ లో రచ్చ చేశారు. దీని మీద ఆయన అంటే గిట్టని వారు కూడా దీనిని అనేక విధాలుగా చిలవల పలవలుగా హేళన చేస్తూ రకరకాలుగా యావత్ క్రైస్తవం అంతటి మీద